హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ ఆంధ్ర మిరపకాయ బజ్జీ. మిర్చి బజ్జీ చేయడం కోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల చిక్కటి చింతపండు పులుపు కానీ నిమ్మరసం కానీ తీసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. తర్వాత 1/2 కేజీ మిర్చి బజ్జీలని శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి తీసుకోవాలి. క్లిప్లో చూపించినట్లుగా ఒకవైపు ముచ్చుక విడిపోకుండా ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఏదైనా స్పూన్ బ్యాక్ సైడ్తో క్లిప్లో చూపించినట్లుగా క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మిర్చీలన్నిటినీ కూడా శుభ్రం చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ చింతపండు మసాలాని ఈ మిర్చీల్లో కొంచెం కొంచెంగా వేసుకొని బాగా అప్లై చేశాక స్పూన్తో ఎక్స్ట్రా ఉన్న చింతపండు పులుపుని క్లిప్లో చూపించినట్లుగా తీసేయాలి. లేదంటే మనం బజ్జీలు వేయించేటప్పుడు నల్లగా అయిపోతాయి బజ్జీలు. ఇలా అన్ని బజ్జీల్ని రెడీ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఒక జాలి ఉంచి 1 కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్లో సగం వంట సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి జల్లించుకోవాలి. ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ ఉండలు లేకుండా బజ్జీల పిండిని చిక్కగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వేడి నూనె కూడా వేసి బాగా కలుపుకోవాలి. బజ్జీలు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక ఈ మిర్చీలు తీసుకొని బజ్జీల పిండిలో అన్ని వైపులా బాగా కోట్ చేసుకొని క్లిప్లో చూపించినట్లుగా వేడి నూనెలో బజ్జీలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం హీట్లో ఉంచి ఈ మిర్చి బజ్జీలు అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చి క్రిస్ప్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బజ్జీలు ఇలా వేగిపోయాక వేడి నూనె నుంచి తీసుకొని పేపర్ టవల్పై వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ పీల్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. బజ్జీలన్నీ వేయించుకున్నాక ఈ వేడి నూనెలో 2 గుప్పిళ్ళ వరకు పల్లీలు వేసుకొని ఇలా క్రిస్ప్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి ఈ పల్లీలు కూడా తీసుకొని దీనిలో కొంచెం ఉప్పు, కారం, కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే అరచెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. బజ్జీలు వేడిగా ఉన్నప్పుడే ఇలా బజ్జీని ఒక సైడ్ కట్ చేసుకొని మనం రెడీ చేసుకునే ఉల్లిపాయ మసాలా కూడా మధ్యలో బాగా స్టఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ బజ్జీలు చాలా క్రిస్ప్గా ఉంటాయి. చల్లారినా కూడా చాలా టేస్టీగానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.